సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజు. ఈరోజు మనం పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఉన్నాం. రషీద్ హత్య మరొక ముందే సినీ ఫక్కీలో ఒక వ్యక్తిని అతి దారుణంగా కత్తులు గొడ్డళ్ళు చూయించి కిడ్నాప్ అయితే చేసిన పరిస్థితి ఉంది. వివరాల్లోకి వెళ్తే దుర్గి మండలం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలంలో ఉన్నటువంటి జంగమేశ్వరపాడు గ్రామానికి చెందిన ఒంటేరు సాంబా కుటుంబం గత 3 నెలలుగా వినుకొండలో వచ్చి నివాసం ఉంటున్నారు. సో స్థానికంగా వీరు 3 నెలల నుంచి కూడా వీళ్ళు కూరగాయల వ్యాపారం చేస్తూ ఆటోలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈరోజు ఉదయం యథావిధిగా ఎప్పట్లాగే వారు వ్యాపారం చేయడానికి గ్రామాలకు వెళ్ళే సమయంలో ఆయన్ని దాదాపుగా వెల్లటూరు కొరవ ఉంటుంది, అంటే కొండ ఎక్కే దారి. సో ఆ ప్రాంతంలో కారులో వచ్చి 8 మంది ఆటోని ధ్వంసం చేసి వీరి మీద అటాక్ చేసి రవి అనే ఆ నాగరాజు గారు ఎవరైతే బాధితులు ఎత్తుకెళ్ళిన అతను ఉన్నారో కిడ్నాప్ చేయబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి బావమరిది రవి గారిని మీద వెనక తల భాగంలో కత్తితో అటాక్ చేసి గాయపరిచి అలాగే ఆయన తప్పించుకొని వెళ్ళడం ద్వారా ఈ ఆడవారి మీద కూడా కొంతవరకు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. వారిని అలాగే అతన్ని కిడ్నాప్ చేసి కారులోనే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. సో దీని గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే ప్రత్యక్ష సాక్షి ఆ కథ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బావమరిది రవి గారు వీరందరూ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతన్ని ఏం చేశారనేది ఇప్పటి వరకు తెలియలేదు. సో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి. కిడ్నాప్కి గురైనటువంటి నిందితుడు నాగరాజుతో పాటు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి వాళ్ళ బావమరిది మనతో పాటు ఉన్నారు. మీ పేరన్నా? రవి, రవి. అసలు ఏం జరిగింది ఈరోజు మేము ఉదయాన్నే కూరగాయలు వేసుకొని కూరగాయలు అమ్ముదామని ఎలటూరు వెళ్తున్నాం అండి. ఎలటూరు వెళ్ళే సమక్షంలో అక్కడ ఇంగుపాలెం కొరవ కాడ 8 మధ్య టైంలో కారు అడ్డం పెట్టి కత్తులు గొడ్డలు తీసుకుని ఆటోను బగలు కొట్టి దాడి చేసి తలకాయ మీద కొట్టి మా బామ్మర్దిని కానీ కొట్టి కారులో లాక్కొని ఈడ్చుకెళ్ళారు. ఎప్పుడు జరిగింది? ఉదయం 8 గంటలకు జరిగింది. ఉదయం 8 గంటలకి. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 8 మంది దాకా వచ్చారండి. ఎలా మిమ్మల్ని అంటే మీకు ఎలా దాడి చేశారు మీ మీద? మా మీద డైరెక్టర్కి వచ్చి కారు ఆపి ఏం మాట్లాడకుండా ఇంకా కారులో దిగటం కత్తులు గొడ్డలు తీసుకొని దాడి చేశారు. ఆటోను బాగా కొట్టి ఇంకా ఆటోలో ఉన్న వాళ్ళని కొట్టి నన్ను తల మీద కత్తితో నరికి అటాక్ చేశారు. నాగరాజు గారికి మీరు ఎట్లా? వాళ్ళది జంగమేశ్వరపాడు దుర్గి కాడ వాళ్ళ చెల్లెల్ని నేను చేసుకున్నా. ఆ వల్ల వాళ్ళకి అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి ఏమంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు కూలి పని చేసుకుని ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళు వచ్చి 3 నెలలు అయింది. మరి వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళు వచ్చి దాడి చేసి పాపం కొట్టి ఇలా తీసుకెళ్లారు. బాధితుడి తండ్రి మనతో పట్టున్నారు. వీరి పేరు ఒంటేరు సాంబా గారు అండి. సాంబా గారు, ఎలా జరిగింది అసలు? గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఈ పరిణామాలు జరగడానికి కారణాలు ఏంటి? మేము ఇంత ముందు తగాదలలో మేము నా కొడుకు కానీ నేను కానీ ఎవరో లేదు. ఒకసారి మా కొడుకు వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళాడు. తగాదలు అయితే లేరు, కేసులు వెళ్ళుకుంటూ ఒకదానికి ఒకటి పెరుగుతుంటే మనం లేచి లేవలేని వాళ్ళని వాళ్ళ అత్తగారు ఊరు అనిపిస్తే వాళ్ళ అత్తగారు ఊరు పోయిన కేసు పెట్టారు. ఊళ్ళో ఉన్న నన్ను పెట్టాల, ఎందుకు కావాలని ఇరికిచ్చారు. మరి అట్టడి చేశారు. నేను లేకపోయి నన్ను కేసు పెట్టారు అని కర్ర తీసుకొని పోయిన మాట మన నిజం. కర్ర కొల్లమ్మటి ఊరక ఊడిని ఒక కొట్టల అటెండ్ మాట చేయాల సంపల నా కొడుకుని ఎత్తకెళ్ళారు. ఇలా కూరగాయలు పోతుంటే ఏం జరిగింది? ఈ రోజు ఉదయం అసలు ఏం జరిగింది? కూరగాయలు వేసుకొని మార్కెట్ పోయి కూరగాయలు వేసుకొని. అంటే ఇప్పుడు జంగమేశ్వరపాడు నుంచి మీరు ఇక్కడికి ఎన్నాళ్ళ క్రితం వచ్చారు? అసలు ఎలా? 3 నెలలు అయింది బతకటానికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అక్కడ కేసులు జరుగుతున్నాయని భయపడి వచ్చాం. ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బతుకుతుంటే కూరగాయలు అమ్ముకొని పిల్లగాళ్ళన్నా బోవ పెట్టుకోవాలి కదా, వాళ్ళ కోసం అని కూరగాయలు వేసుకొని ఊరు తిరిగి అమ్ముకుంటుంటే దావు కాసుకొని ఎక్కుపాలెం కొరవ కాడ పట్టుకొని ఎత్తుకెళ్ళారు. ఎట్లా తీసుకెళ్లారు? వాళ్ళు ఎలా వచ్చారు? మీ బాబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఆయనతో పాటు ఎవరున్నారు? ఇంకా మా అల్లుడు రవి, నా బిడ్డ, మా ఆడవాళ్ళు 4 ఉన్నారు. ఓకే, మొత్తం 4 మీ కొడుకుతో పాటు ఉన్నారు. ఓకే, అక్కడ ఏం జరిగింది? కొట్టి ఆ అబ్బాయిని ఎక్కించుకెళ్ళారు. మా అల్లుడిని తలకాయ బాగా కొట్టారు, మా ఆడవాళ్ళు తలకాయ పగిలింది. ఇద్దరికి తలలు పగిలింది. కింద పడిపోయినా నా బిడ్డను పట్టుకుంటే లంజదానా అప్పుడు అడిగి పోయినా కాలుతో దాన్ని నెట్టారు. అంట పిల్లని జీబులో అన్నాయి అని పట్టుకుని ఆలబడితే కాలుతో దండిండి అంట. వాళ్ళు ఏ గ్రామం? నాన్నరా కొడుకు వాడు, నాన్నరా కొడుకు అంట. అంటే వాళ్ళు ఏ ఊరు? అంటే మీ జంగమేశ్వరపాడు. ఓకే, ఆ ఊరి వాస్తవ్యులైన వాళ్ళు.
చంపిన వాళ్ళు పడవాలి నా కొడుకులు. మా ఉత్తవాళ్ళని మా జోలు ఎందుకు? మటర చేసుకుని పట్టుకోండి, తన్నుకోండి, ఊకోండి. మా గేటికి అసలు మాకు సంబంధమే లేదు. మా పిల్లగాడిని తీసుకోవాల్సిన అవసరం ఏంది వాళ్ళకి? మీ పిల్లగాడిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళారు. అట్లా కార్లో వేసుకొని తీసుకెళ్లారు. కారులో తీసుకెళ్లి ఈ రోజు ఉదయం అక్కడ చంపేసి పడేశారు. ఈ రోజు ఉదయం ఇక్కడ జరిగింది, ఇంకా అక్కడ నుంచి అటువైపు వెళ్ళారు. అంతే. ఏం జరిగింది తెలవదంగా. పూర్తిగా అయితే ఇది ఏ కక్ష అంటారు? పాత కక్షలా లేకపోతే ఏదన్నా? పాత కక్షలు మా తాతలు వాళ్ళు చంపాల, వాళ్ళ తాతలు మేము చంపాల. ముఠా బెట్లు నాశనం చేసిన వాళ్ళు కేసులు పెట్టి నాశనం మాకు సంబంధమే లేదు. మాది అసలు అగ్రహారం. మేము బతకటానికి పోయినట్టు మా నాన్న పోయిండు. మాకు అక్కడ గొడవలే తెలవదు. ఇట్లా కేసులు పెట్టి నాశనం చేసిన వాళ్ళు మమ్మల్ని. మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ఊరితో కూడా సంబంధం లేదు. ఎటువంటి గొడవలు లేవు. మాది అసలు అగ్రహారం. ఈ రోజు అయితే ఈ పరిస్థితి జరిగింది. నిందితుడితో ఉన్నటువంటి వాళ్ళ బావమరిదికి తల గాయమైందండి. ఆ పరిస్థితులు అంటే ఆయన్ని కిడ్నాప్ చేసే క్రమంలో నిందితుడికి నాగరాజు గారికి సంబంధించిన బావమరిది గారి తల మీద కొట్టయితే ఆయన్ని కారులో వేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. సో వాళ్ళ తమ్ముడైతే మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు మీకు తెలిసినంత వరకు ఈ విషయంలో మీకు ఎంతవరకు ఏం జరిగింది క్లియర్ గా? ఈ రోజు నాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చే సమాచారం అయితే డైరెక్ట్గా మా తమ్ముడు ఫోన్ చేసి, అన్న ఈ రోజు వారికి మేము కూరగాయలకు పోతూ ఉన్నాము, వెళ్ళే దారిలో వెంకుపాలెం గుట్ట దగ్గరికి మా వెనకాల ఫాలో అయ్యి ఒక బొలెరో కారు వేసుకొని వచ్చి అందులో కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, పిడి కొడవళ్ళు ఇవన్నీ వేసుకొని వచ్చి మా ఆటోని ఆపి నా మీద అటాక్ చేసి మా బామర్దిని తీసుకొని కారులో కొట్టేసి మెడ మీద గాయం చేసేసి కారులో వేసుకొని వెళ్ళిపోయారన్న. నేను వాళ్ళ దగ్గర తప్పించుకొని వెంకుపాలెం వచ్చానని చెప్పేసి నాకు కాల్ చేయగా నేను అటెంప్ట్ జరిగినటువంటి ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్కి వెళ్ళంగానే రక్తపు మడుగు ఉంది. వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ కొట్టి కింద పడేసి ఉన్నారు. మా తమ్ముడికి వెనకాల అటాక్ చేసినటువంటి ఆ కొడవలతోటి, ఆ కత్తితోటి వెనక పక్క గాయం తగిలింది. ఏందిరా అని చెప్పేసానంటే వాళ్ళందరూ జంగమేశ్వరపాడుకు సంబంధించిన వాళ్ళు వచ్చారన్న. మా బామర్దిని అటాక్ చేసి చంపడానికి వచ్చారు. చంపడానికి వచ్చినటువంటి క్రమంలో నేను అడ్డుపోగా నన్ను కూడా అటాక్ చేశారు. నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉన్నాను. పారిపోతున్న క్రమంలో నా వెనకాల కూడా ఒక ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కూడా పట్టుకోవాలన్న క్రమంలో నా వెనకాల వచ్చి ఉన్నారు. నేను దేవుడి దయ వల్ల బ్రతికి ముందుకు రావడం జరిగింది. మా బామర్ది మాత్రం వాళ్ళ బలంతాన బొలెరో కారులో మమ్మల్ని వెంటపడి వాళ్ళు తీసుకొని దాంట్లో వేసేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ విధంగా ఉంది. ఎవరు ఏంద్రా అని చెప్పేసి విచారిస్తే వీళ్ళకి గతంలో ఏదో మర్డర్ కేసులు సంబంధించిన వాళ్ళు ఈ అబ్బాయి అయితే లేడు. అది ఫ్యాక్ట్. కావాలంటే ఆ కేసులో ఉన్నటువంటి ఛార్జ్ షీట్ తీసుకోండి, క్రైమ్లు తీసుకోండి, ముద్దాయిల పేర్లు తీసుకోండి. ఇతనైతే ఏ గౌరవంలో లేడు. ఏదో పార్టీ పరంగా అభిమానంతో ఉండేవాడే తప్ప ఇంతవరకు ఏ చిన్న బైండ్ వర్క్ కేసులో కూడా ఇతను లేడు. పార్టీ అంటే అభిమానమే, పార్టీతోనే ఉంటాడు. గతంలో టీడీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఊరు నుంచి టీడీపీ వాళ్ళు కూడా ఊర్లో వదిలిపెట్టి పోయిన తర్వాత కూడా వీళ్ళు ఎవరి మీద అటాక్ చేయలే. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ అక్కలు కానివ్వండి, వాళ్ళని ఏ విధంగా నూరు పోసి వీళ్ళని ఒక అంతకుల్లాగా ఒక పగన పెంచి పోషించేలాగా వీళ్ళందరూ తయారు చేసి ఊరు వదిలిపెట్టి వలస బతకడానికి వచ్చినట్టు వాళ్ళని కూడా ఏరి వాళ్ళకి ఫోన్లు చేసి, అరే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి రా నా కొరకలారా, మీ దగ్గరికి వస్తాం, మిమ్మల్ని చంపుతాం, మీ ఇంట్లో ఆడవాళ్ళని చంపుతాం అని చెప్పేసి ఫోన్ చేసి గతంలో కూడా 20 రోజుల క్రితం కూడా ఫోన్ చేసి భయపించారు. భయపిస్తే ఇలా భయపడుతూ ఉంటే నా దగ్గర వచ్చిన తర్వాత అలాంటిదేం జరగదులే మాట్లాడదామని చెప్పేసానంటే వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో ఇతను చంపాలని చెప్పేసి అనేటువంటి మనసులో పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళకి రావడం జరిగింది. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఊరి చివర దాటారు. వీళ్ళు రోజువారీగా కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు. మామూలుగా మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో కూరగాయలు తీసుకొని పల్లెటూరుకి వెళ్ళి అమ్ముకొని వచ్చే క్రమంలో వీళ్ళు కావాలని చెప్పేసి ఊరు దాటిన తర్వాత అతను అటాక్ చేశారు. అతను తీసుకెళ్లారు, బంధించారు. అతను మాత్రం తీసుకెళ్లి హత్య చేశారని అనుకుంటున్నాము. మా వాడి మీద మాత్రం వీడు సాక్ష్యంగా ఉండకూడదు అని చెప్పేసి వీడి మీద కూడా అటాక్ చేశారు. వీడు ఫోన్ చేయడం వల్ల ఈ రోజుల్లో రాలేదు. వీడిని వదిలేసేసి అతను తీసుకుని వెళ్ళిపోయారు. అదే ఆటోలో వాళ్ళు ఎంత తీసుకొచ్చుకున్నటువంటి ఆయుధాలు, కొడవలు అందులోనే ఉన్నాయి, గొడ్డలు అందులోనే ఉన్నాయి, కత్తి అందులోనే ఉంది. మా తమ్ముని కూడా అటాక్ చేయబోయారు. వాడు అదృష్టం వాడు బతికి బయటపడ్డాడు. ఇది కేవలం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మనసులో పెట్టుకొని ఇతను యాక్చువల్గా ఏ మర్డర్ కేసులో లేడు, ఎవరి జోలు పోయింది కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కూడా కాదు. ఇతన్ని గనక మనం ఒత్తిడి చేసి చంపితే వాళ్ళు వస్తారా అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఇతని మీద వెంటాడడం జరిగింది. ఇతను అప్పుడు చెప్తూనే ఉన్నాడు, నాకు వాళ్ళు ఎవరో తెలియదురా, మీ చుట్టాలే కదా, అందరూ ఒకటే కదా అంటూనే ఉన్నారు. వాళ్ళు కేవలం పగన మనసులో పెట్టుకొని వాళ్ళు రావడం జరిగింది, చేయడం జరిగింది. ఇదంతా పూర్తిగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ జరిపి
నిందితులు ఎవరున్నా కానీ పట్టుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మనం ప్రత్యక్ష సాక్షి అలాగే రవి గారు అలాగే వాళ్ళ తండ్రి అలాగే వీరందరూ మాటలు విన్నాం మనం. సో ఇక్కడ చూసుకుంటే క్లియర్ కట్గా గతంలో అక్కడ ఉన్నటువంటి పాత కక్షలు కావచ్చు ఏమైనా కావచ్చు ఇది కొంత పాత కక్షలు అలాగే రాజకీయ రంగు పులుపుతుందనే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వారి తండ్రి అలాగే ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు ఆ గ్రామస్తులే అక్కడ గతంలో జరిగినటువంటి ఏ అయితే యాజ్ స్టేషన్స్ ఉన్నాయో వాటిలో ఇతనికి సంబంధం లేదని కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్గా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏదో పాత కక్షలు ఉన్నాయి, ఏదో ఒక యాజ్ స్టేషన్ జరిగింది, ఆ యాజ్ స్టేషన్లో ఇతను కూడా ఉన్నాడనే అనుమానంతో వాళ్ళు ఇతను తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. సో చూద్దాం ఇటువంటి పరిస్థితుల్లో పోలీసు వారు తగిన చర్యలు తీసుకొని అతన్ని కాపాడడం, అలాగే ఇప్పటికీ అతను ఏం చేశారో తెలియని పరిస్థితి అయితే ఉంది అతన్ని. సో ఇప్పుడు మనం పూర్తిగా పోలీసు వారు దీనికి సంబంధించి త్వరగా ఈ కేసుని ట్రేస్ చేసి ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరగకుండా రాష్ట్రంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.